శాకాహారం అంటే నాకు ఎంత ముచ్చటో చెప్పదన్నది కాదు. ఎందుకంటే ఆ శాకాహారం కోసం మనం అందరం పుట్టాం. ఇవాళ కొన్ని ఈలు చెప్తాను అంతే. అందరు చెప్పండి. ఆ ఈ తర్వాత ఏమొస్తుంది? కరెక్ట్, బాగా చెప్పారే. వీళ్ళందరికీ తెలుసు వీళ్ళకి. ఫస్ట్ అంటే అహింస. అది ఫస్ట్. లక్ష్మీ గారు అంటే అహింసే. తర్వాత అంటే న్యూటనే, ఆత్మ. అంటే ఆత్మ, అంటే ఆనాపానసతి, అంటే ఆరోగ్యము, అంటే ఆనందము. అదే ఈ అంతా. ఈ అంతా ఆత్మే, ఈ అంతా ఆనాపానసతి, ఈ అంతా ఆరోగ్యమే, ఈ అంతా ఆనందమే. ఆవిడ ఆకి అవతారం, ఈయన ఆకి అవతారం. ఈయన ఈ అంటే ఇంద్రియ నిగ్రహం. మనం బయటవి చూస్తాం, బయటవి వింటాం. మన ఇంద్రియాలు ఎప్పుడు బహిర్ముఖమై ఉన్నాయి. అవి అంతర్ముఖం కావాలి. అది అయినప్పుడే సత్యం తెలుస్తుంది. ఇంద్రియాలు బయటికి పోతున్నాయి, ఇంద్రియాలు లోపలికి వెళ్ళాలి. ఇంద్రియాలను మళ్లించుకోవడం పేరే ఇంద్రియ నిగ్రహము. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం జరుగుతుందో ఆనాపానసతి ద్వారా, అహింస ద్వారా, అప్పుడు మనకి ఏమొస్తుందంటే వస్తుంది. అంటే ఈశ్వర ప్రాప్తి. ఈశ్వరుడు గుడిలో లేడు దొరకడానికి. ఈశ్వరుడు ఇంద్రియ నిగ్రహంలో ఉన్నాడు, అక్కడ దొరుకుతాడు. ఒక చెట్టు విత్తనంలో ఉన్నట్టు ఈశ్వరుడు ఇంద్రియ నిగ్రహంలో ఉన్నాడు. ఫస్ట్ చెప్పండి. ఈ తర్వాత వెరీ గుడ్. ఎప్పుడైతే ఈశ్వర ప్రాప్తి వచ్చిందో అప్పుడు ఉత్సవము, జీవితంలో ఉత్సవం వస్తుంది, సెలబ్రేషన్. జీవితంలో ఉత్సవం వస్తుంది. చప్పట్లు కొడితే ఉత్సవం. రేపో ఎల్లుండో మన శరీరంతో వదిలిపెట్టేస్తాం, గ్యారంటీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కుదిరిన తర్వాత ఇక్కడ శరీరంతో ఉండరు, వేరే లోకాలకు వెళ్తారు. ఎలాంటి లోకాలకు వెళ్తారు అన్నది ఇక్కడ ఆధారపడి ఉంటుంది.